వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. వాక్య దర్శనం కొరకు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 8వ వచనం. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను ఆశీర్వదించును. మరొక వాగ్దానంతో ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడిచ్చిన వాగ్దానాలు అవి ఆశీర్వాదాలకు సంబంధించినవి. 28వ అధ్యాయం ద్వితీయోపదేశ కాండాన్ని ఆలోచన చేస్తే మొదటి 14 వచనాలు దీవెనల గురించి, 15వ వచనం నుండి చివరి వచనం 68వ వచనం వరకు శాపముల గురించి రాయబడతా వచ్చినాయి. ఒక మాటలో చెప్పాలంటే దీవెనల కంటే శాపములు 4 రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఇశ్రాయేలును దీవించిన దేవుడే ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మనందరినీ దీవించబోతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించును. పర సంబంధమైన ఆశీర్వాదాలు, భూ సంబంధమైన ఆశీర్వాదాలని క్రైస్తవులైన మనకి దేవుడు అనుగ్రహించేవాడు. ఈ వచనములో నుండి దేవుడు దీవెనలు గురించి 4 విషయాలు ఈ ఉదయకాల సమయంలో నేర్చుకోవాలి. మొదటిది ప్రామిస్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్, వాగ్దాన సంబంధిత ఆశీర్వాదాలు. 28వ అధ్యాయం 8వ వచనంలో నీకు దీవెన కలుగునట్లును, అదే వచనం చివరి భాగంలో నీకు ఇచ్చుచున్న దేశంలో ఆయన నిన్ను దీవించును, ఆశీర్వదించును అన్న మాటలు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను అనేది దేవుని వాగ్దానం. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మనుషులు ఎలాంటి వారైనా సరే దేవుడు ఆశీర్వదించేవాడు. రెండోది ఒబీడియన్స్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్, విధేయత సంబంధిత ఆశీర్వాదాలు. 28వ అధ్యాయం 2వ వచనంలో నీవు నీ దేవుడైన యెహోవా మాట వినిన ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. విధేయత చూపిస్తేనే ఈ ఆశీర్వాదాలన్నీ ఇశ్రాయేలు ప్రజలకు కలుగుతాయి. అవిధేయత చూపిస్తే, మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీ మీదకి వస్తాయి అని చెప్పబడినట్లుగా విధేయతలోనే ఆశీర్వాదం ఉంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 8వ వచనంలో నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. ఎవరైతే దేవుని ఆజ్ఞలకు లోబడతారో వారిని ఆశీర్వదించడానికి దీవెనలకు కూడా దేవుడు ఆజ్ఞయిస్తా ఉన్నాడు. దీవెనల సైతం దేవుని ఆజ్ఞకి లోబడుతున్నాయి అన్న సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో ఆలోచన చేయాలి. మూడో విషయం వర్క్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్, ఇది కార్య సంబంధిత ఆశీర్వాదములు. నీ కొట్లలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ. కొట్లు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి అనంటే, ఒక వ్యక్తి యొక్క పని, దాని ఫలితార్థం అంతా నిల్వ చేసే స్థలంగా కొట్లు ఉన్నాయి. పంట పండించినప్పుడు దాన్ని నిల్వ చేయడానికి కొట్లు కట్టబడతాయి. కాబట్టి పని ఫలితానికి నీ చేతుల కష్టార్జితం అంతటినీ, నువ్వు చేస్తున్న ప్రయత్నాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించును అనంటే, పని చేసేవారిని దేవుడు ఆశీర్వదించేవాడు. పని చేయని వానికి కానీ, పనికి మాలిన వానికి కానీ ఆశీర్వాదాలు రావు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. చివరిగా 4వది ప్లేస్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్, లేదంటే ల్యాండ్ రిలేటెడ్ బ్లెస్సింగ్స్. ఇది స్థల సంబంధిత ఆశీర్వాదములు. దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తున్నాడు అనంటే 8వ వచనం చివరి భాగంలో నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. దేవుడు మనల్ని ఏ స్థలంలో ఉంచితే ఆ స్థలంలోనే మనకి ఆశీర్వాదం. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడగు తండ్రి, మరొకసారి మా చేతి పనులన్నిటిలోనూ, మా కొట్లలోనూ, మేము చేస్తున్న ప్రయత్నాలన్నింటిలోనూ నీ దక్షిణాస్థానం నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, దీవించండి. నీ దీవెనతో ఈ ఉదయకాల సమయంలో ఈ దిన దీవెనలన్నింటినీ మా మీద కుమరించి మహిమ పొందమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.